మీకు ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతా. పాకిస్తాన్ ఆర్మీ చాలా ఆనందంలో ఉంది. షహబాజ్ షరీఫ్ చెప్పారు కదా, సైన్యానికి కూడా ధన్యవాదాలు చెప్పారు. కానీ భారత ఆర్మీ సెలబ్రేట్ ఏం చేసుకోవట్లే. వాస్తవంగా చెప్పాలంటే కాస్త అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటి? ఎస్ అండి, పాకిస్తాన్ ఆర్మీ మీరు అడిగింది. పాకిస్తాన్ ఆర్మీ ఆనందంలో ఉంటే భారత ఆర్మీ దుఃఖంలో ఉంది. అరే ఇదేంటి ఐరానికల్ స్టేట్మెంట్ కదా అనుకుంటారు. ఇది నిజమేనండి. మీరు అడిగింది చాలా క్లిష్టమైన ప్రశ్న కాదు. మనం ఒక రకంగా అందరూ బాధపడి ఏంటిది రివర్స్ చెప్తున్నారేంటి అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ ఎక్స్ప్లెనేషన్ వివరణ వినండి. భారత ఆర్మీ ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఆనందంలో ఉందో చెప్తా. ఏంటండి ఎందుకు ఆనందంలో ఉందంటే, అరే భారతదేశం యుద్ధం అయిపోయిందిరా, సావు బతుకుల నుంచి బయటకు వచ్చాం. ఇక ఉన్న విషయాలు కూడా పాక్ త్రివిధ దళాలు, అసలు నేవీ అయితే 1393 యుద్ధ విమానాలతో 7వ అతిపెద్ద వాయు వ్యవస్థ అసలు కీళ్ళు వంచేసింది భారతదేశం. ఇంకా ప్రతిస్పందించడానికి లేదు. ఈరోజు యుద్ధ విరమణతో అది ఆనందంగా ఉంది. నేవీ ఆనందంగా ఉంది. ఇప్పుడు కరాచీ నేవల్ డాక్యార్డ్ కేంద్రాన్ని నాశనం చేసాం. అమ్మయ్య, ఇంకా పరువు పోద్దన్నమాట. ఇప్పుడు అటాక్ చేయలేరు వాళ్ళు ఇంకా యుద్ధం కొనసాగితే. ఆర్మీ అయితే అబ్బా బతికి బట్టపడ్డాం కదా బాబు, భారత యొక్క పోరాట పటిమ నుండి భారతదేశం కొట్టే దెబ్బలకు తట్టుకోలేని పరిస్థితి. ఈ విధంగా మీకే అర్థమైంది ఉంటుంది. ఈ యుద్ధ విరమణ అంటే పాకిస్తాన్ త్రివిధ దళాలు ఆనందంలో ఉన్నారన్నమాట. తన ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకే ఫ్యామిలీలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆనందంలో ఉంది అమ్మ అని. కానీ భారత ఆర్మీ దుఃఖంలో ఎందుకు ఉందండి? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత ఆర్మీ ఎప్పుడూ ఒకటి అడిగిద్ది ప్రభుత్వాన్ని. ఎందుకంటే మనం తూచా తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఆర్మీ ఏమీ మాట్లాడదు. ఎప్పుడు అది ఏం చేస్తే తలోపవలసింది. ఇక్కడ ఎప్పుడు ఒకటి అడిగిద్ది అన్నమాట భారత ఆర్మీ. కనీసం కొన్ని గంటల స్వేచ్ఛ ఇవ్వండి, కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వండి. పాకిస్తాన్ అసలు నామరూపాలు లేకుండా చేసేస్తాం, పాకిస్తాన్ లేకుండా చేసేస్తాం, ఎందుకంటే దానికోసం ఎందుకు ఆలోచిస్తారని ఆర్మీ అంటూ ఉంటుంది. ఈరోజు స్వేచ్ఛ ఇచ్చి మధ్యలోనే స్వేచ్ఛను ఆపేసింది భారత ప్రభుత్వం. ఇంకా కాల్పుల విరమణ వచ్చేసింది, అయ్యి వచ్చింది, ఇంకా మీకు ఆగంది. అరే ఛాన్స్ వచ్చింది త్రివిధ దళాలకి, ఇంకా దాన్ని సావ నరుకుతున్నారండి. ఇంకా మామూలు కాదు. 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోకి అన్ని నగరాల మీద, అన్ని విధానాల మీద మనం దాడి చేసి దాన్ని సర్వనాశనం చేసేస్తున్నాం. ఈ మధ్యలో ఆగండి అన్నారు. అది అబ్బా, ఇప్పుడు వచ్చిన ఫ్రీడమ్ ఆనందం ఉంటే ఆగేటప్పటికి దానికి దుఃఖం మొదలైంది. అందుకని భారత ఆర్మీ దుఃఖంలో ఉంది. అరే వచ్చిన ఛాన్స్ మిస్ అయింది కదా అని. ఇది దుఃఖంలో ఉందండి. పాకిస్తాన్ ఆర్మీ ఆనందంలో ఉంది.